అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆలోచన విధానం చాలా లోతుగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా లోతుగా గమనించాలి. ఒక అంశాన్ని గమనిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి శ్రీమతి ఇద్దరు కూడా హైదరాబాద్ వస్తునో లేదా బెంగళూరు వస్తునో వాళ్ళు ఫ్లైట్లో కామన్ ఫ్లైట్లో వచ్చారు. ఇండిగో అనుకుంటా ఫ్లైట్లో వాళ్ళు కూర్చొని వచ్చారు. ఒకసారి ఆ విజువల్ ప్లే చేయండి. వాళ్ళు రావటం వెనక ఆశ్చర్యం ఏమీ లేదు, కానీ అందరూ ఆశ్చర్యపోయారు. అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు కామన్గా అందరూ వచ్చే ఫ్లైట్లో వచ్చారేంటని నేను కూడా చుట్టం అరే ఇదేంటి అని అనుకున్నాం. కానీ ఆయన కామన్ ఫ్లైట్లో ఎందుకు వచ్చారు? దీని వెనక నిగూఢమైనటువంటి రాజకీయమైనటువంటి వ్యూహం ఒకటి ఉంది. అంటే గమనించాలి. అంటే వారిని మనం తప్పుపట్టడం కాదు, కానీ మరి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు 8 కిలోమీటర్లకి అమరావతిలో 8 కిలోమీటర్లకి ఆయన హెలికాప్టర్కి వెళ్ళాడు. ఆయన విజయవాడ నుంచి లండన్ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాడు. లండన్ దానికి అయిన ఖర్చు దాదాపు 40 కోట్లు 50 కోట్లు 40 crores. అలాంటివి విపరీతంగా ఆయన ఖర్చు పెట్టారు. ఎక్కడ అంటే ప్రజల డబ్బు విషయంలో మీరు 10 కిలోమీటర్లకి 1000 కిలోమీటర్లకి మీరు స్పెషల్ ఫ్లైట్లు ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారం వెళ్ళిన వెంటనే మామూలుగా కామన్ ఫ్లైట్లో రావటం యొక్క ఉద్దేశం ఏంటి, ఆలోచన ఏంటి అంటే అక్కడే అసలు నిగూఢమైనటువంటి అంశం దాగి ఉంది. మీరు 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి వృద్ధుల దగ్గరికి అందరి దగ్గర ముద్దులు పెట్టారు కదా. కానీ 19 అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఆయన కామన్ మ్యాన్ తోటి కలిసి ఉండటం, కామన్ మ్యాన్కి ఒక ముద్దు పెట్టడం అనేటువంటిది చూసామా? అసలు దగ్గరికి రానివ్వలేదు కదా సార్. అసలు ప్రజలతో మమేకమైంది చూసామా? లేదు. అంటే 19కి ముందు ఎందుకు చేశారు? అధికారం కోసం చేశారు. అధికారం వచ్చిన తర్వాత పక్కన పడేశారు. ఫ్లైట్లో విజువల్ పాపం ఎవరో ఫోటో తీసి పెట్టారు. అంటే మరి అసలు ఇట్లాంటిది ఎప్పుడన్నా 19 నుంచి 24 మధ్యలో ఎప్పుడన్నా మనం చూడలేదు సార్. అసలు ఇట్లాంటిది చూసాం మనం? చూడలా. ఎందుకు చూడలేదు? అన్నీ స్పెషల్ ఫ్లైట్లే, ఎక్కడికి పోయినా స్పెషల్ ఫ్లైట్. కానీ ఇప్పుడు ఎందుకు అంటే నేను ప్రజలతోనే ఉన్నాను, నేను కామన్ మ్యాన్ తోటి ఉన్నాను అని చెప్పే విధంగా 2019 ముందు పాదయాత్ర సందర్భంగా ఎలా అయితే ముద్దులు పెట్టారో, ఎలా అయితే నేను ప్రజలతో ఉంటానని చెప్పారో, 19 నుంచి 24 వరకు ప్రజలతో లేరో, దాంతో ప్రజలు తిప్పికొట్టారో, ఇప్పుడు మరలా నేను ప్రజలతో ఉన్నానని చెప్పే దానికోసం ఈ కామన్ ఫ్లైట్ కావచ్చు, లేక నంద్యాలలో జరిగినటువంటి ఏదైనా ఇష్యూస్ మర్డర్ కేసుల్లో లేదా ఇట్లాంటి వాటిలో అక్కడికి వెళ్ళి ప్రజలతో కలిసి ఒక ప్రయాణించే విధంగా, వాళ్ళతో కలిసి ఉండే విధంగా ఒక ప్రయాణం కావచ్చు. మరి ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా అమ్మా జగన్మోహన్ రెడ్డి గారని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఆశ్చర్యపోతున్నారంటే వాళ్ళని పిలిచి ఏమన్నా ఎలా ఉన్నావు ఏంటి అసలు నువ్వు బాగా బాధ్యత తీసుకోవాలని చెప్పని వాళ్ళతో మాట్లాడుతున్నారంట అరగంట. వాళ్ళకి అసలు 2019 నుంచి 24 వరకు ఈ అరగంట సమయం మాకు ఎప్పుడన్నా ఉందంటే ఎప్పుడు లేదట. 19 నుంచి 24 వరకు వాళ్ళెవరికి అరగంట సమయం లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఓడిపోయిన తర్వాత మళ్ళీ అన్న నేను ఉన్నాను మీకు, మీరున్నారు నాకు, మీరే నాకు పెద్ద దిక్కు అని మాట్లాడుతున్నారట. అంటే ఈ వెంటనే అధికారం కోల్పోయిన వెంటనే ప్రజలని లేదా పార్టీ నాయకులని మరలా నేను కామన్ మ్యాన్నే, నేను మీ అందరితో ఉండేటువంటి వ్యక్తినే, నేను ప్రజానాయకుడిగా ఉన్నాను, నేను మీ అందరితో ఉన్నాను అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం కోసం, ఒక ఆలోచన కోసం, ప్రజల్లో ఒక రకమైనటువంటి మెసేజ్ ఇవ్వటం కోసం ఆయన మరలా ఇప్పుడు ఇటువంటి ప్రయత్నాలకి దారితీస్తున్నారు. అంటే దాన్నే మనం చాలా గమనిస్తే రాజకీయాలలో అధికారంలో ఉన్నప్పుడే ఎక్కువ బాధ్యతతో ఉండాలి. ఆ రోజు బాధ్యతతో ఉంటే ఆయనకి ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇది నటన లేక నిజమా అని అంటే ఎక్కువ మంది రాజకీయ అవసరాల కోసం ఆయన చేస్తున్నటువంటి నాటకం అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి తప్ప మరొక అభిప్రాయాలు అయితే కనపట్టలేదు. ఇది గమనించుకోవాలి. అంటే మనం చాలా లోతుగా ప్రతి అంశాన్ని గమనిస్తే ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయి. నిజంగా వచ్చేటువంటి వ్యక్తి అయితే కనీసం అధికారంలో ఎప్పుడన్నా రావచ్చు కదా. ఎప్పుడు అటువంటి పరిస్థితి లేదు కదా. అసలు కోర్టుకే లేదు కదా, ఏ కోర్టుకి వెళ్ళలేదు కదా. తను హత్య చేయబోయారని చెప్పినటువంటి వ్యక్తి కోర్టు మీద కూడా కోర్టుకు పోయి సాక్ష్యం చెప్పడానికి అమ్మో నాకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, అమ్మో నాకు ఖర్చు ఎక్కువ అవుతుంది, నేను రాలేనని చెప్పని వెళ్ళలేదు కదా కోర్టుకి. 5 సంవత్సరాలు సిబిఐ ఈడీ కేసులో కోర్టుకి వెళ్ళలేదు కదా. అంటే ఇవన్నీ
మనుషులని ప్రజలని అమాయకులుగా నమ్మించేటువంటి ఒక ప్రయత్నానికి శ్రీకారం చుట్టంగా చూడాలి తప్ప మరొకటి కాదు. ఆయన నిజంగా స్పెషల్ హెలికాప్టర్ ఆయన తీసుకొని వెళ్ళలేరండి. భారతదేశంలోనే ముఖ్యమంత్రుల్లో లేదా మాజీ ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్నుడైనటువంటి వ్యక్తి ఆయన. అవునండి. అత్యంత సంపన్నుడు. ఆయనకు ఒక రోజుకు వచ్చేటువంటి ఆదాయం కొన్ని కోట్ల రూపాయల్లో ఆయనకు రోజుకు ఆదాయం ఉంటుంది. మరి అలాంటిది ఒక 4 లక్షలు పెట్టి ఫ్లైట్ వేసుకొని రాలేడా? రారు. నేను ప్రజల మనిషిని అని చెప్పుకోవడానికి ఆ గేమ్, పొలిటికల్ గేమ్ చూపించేటువంటి ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. సరే, దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకోవచ్చు. నిజంగానే ఆయన మార్పు చెంది వచ్చారా అనుకుంటే అనుకోవచ్చు. కానీ మనం 19కి ముందు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, 19 నుంచి 24 వరకు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు, ఈ 2 నెలల కాలం చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిలో దగ్గరగా 19కి ముందు ఉన్నటువంటిది 24 తర్వాత ఇప్పుడున్నటువంటి వాటిని కొంచెం కంపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సరే, ఇవన్నీ మనం చాలా చెప్పవచ్చు. మాట్లాడుతూ కూడా అండి, చీకటి తర్వాత వెలుగు వస్తుంది. సో మనం ఇప్పుడు చీకట్లో నెక్స్ట్ మనం అధికారంలోకి వచ్చేస్తున్నాం. 11 స్థానాలకు వచ్చిన తర్వాత అధికారంలో నుంచి మళ్ళీ ఇప్పుడు అధికారంలో రావడం అంటే అక్కడ షర్మిలా గారు గన్ను ఎత్తుకొని కూర్చొని ఉన్నారు. సరే, ఇవాళ ఇంకొకటి అంటే వీటన్నిటి వెనక చాలా లోతైన రాజకీయాలు ఉంటాయి. ఈరోజు సుప్రీంకోర్టులో ఒక వివాదం